హాయ్ అండి. ఈరోజు మన వంటల ఖజానాలో ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చిట్టి రొయ్యల వేపుడు చేసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ముందుగా దీనికోసం 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. రొయ్యలను బాగా శుభ్రం చేసి పసుపు ఉప్పు వేసి కడుక్కొని పెట్టుకున్నాను. తర్వాత రొయ్యలకు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి రొయ్యలు ఎంతవరకు ఉడికాయో చూద్దామండి. ఇంకా రొయ్యల్లో నీరుందండి. మొత్తం రొయ్యల్లో ఉన్న నీరంతా పోయే వరకు కుక్ చేసుకుందామండి. చూసారా, రొయ్యల్లో ఉన్న నీరంతా బయటికి పోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు రొయ్యలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో చిన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 4 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి 2 నిమిషాలు ఫ్రై చేశాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి చివరగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, అందరికీ నోరూరించే ఆంధ్ర స్టైల్ చిట్టి రొయ్యల వేపుడు రెడీ. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి.